బెంగాల్ స్కూల్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి టీచర్లు 25,753 మంది. బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కి వీళ్ళందరూ కూడా నియమించబడిన వాళ్ళు, సరైన అర్హత లేనటువంటి వాళ్ళు, డబ్బులు ఇస్తే చేర్చుకున్నారన్నటువంటి డబ్బులు కట్టలతో సహా మంత్రి గారు దొరికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సంగతి కూడా చూసాం. ఇప్పుడు ఈ ఉదంతంలో ఆ మంత్రిని పక్కన పెట్టేసి చేతులు దులుపుకుంది మమతా బెనర్జీ తప్పించి ఏం చేయలేదు. కానీ ఫర్దర్ సిబిఐ దర్యాప్తు చేయించింది సుప్రీంకోర్టు. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా 25,500 మంది ఉద్యోగులకు సంబంధించి 26,000 దగ్గర మనమే ఉద్యోగాలు తొలగించింది. కింద హైకోర్టు ఇచ్చిన దాన్ని అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. అయితే నేను సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకొని అవసరమైతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, మీరందరూ ఉద్యోగాల్లోనే ఉంటారని మమతా బెనర్జీ ప్రకటిస్తే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మమతా బెనర్జీకి ఏం ఆదేశాలు ఎవరు, అధికారులకు ఆదేశాలు ఇస్తారు. తాజాగా బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కి ఒక డెడ్ లైన్ పెట్టారు. మే 31లో కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం ప్రకటన ఇవ్వమని ఆదేశించింది సుప్రీంకోర్టు. అలాగే ఎంపిక ప్రక్రియ జరిగే వరకు కూడా డిసెంబర్ 31లోగా పూర్తి కావాలని తేల్చి చెప్పింది. డిసెంబర్ 31కి పూర్తి అయిపోవాలి మొత్తం. మే 31కి రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం ప్రకటన ఇవ్వండి, డిసెంబర్ 31 కల్లా రిక్రూట్మెంట్ అయిపోవాలి. దీనికి సంబంధించి మే 31లోగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కి అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇది జస్టిస్ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలు. అయితే గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులకు మాత్రం ఈ తీర్పు వర్తించదు అని చెప్పారు. తద్వారా వాళ్ళకు ఒక ఊరట. అదే సందర్భంలో ఈ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ఈ టీచర్లు కొనసాగచ్చు అనే ఆదేశాలు ఇచ్చారు.